ఒకవేళ మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు ఈ 3 థింగ్స్ అనేది చేస్తుంటే నా మాట రాసి పెట్టుకోండి, రానున్న 4 to 5 years లో వాళ్ళు కూడా ఒబేసిటీ కేటగిరీలో దూరిపోతారు. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ట్రీటింగ్ జంక్ యాజ్ ఎ రివార్డింగ్ సిస్టమ్. చిన్న మంచి మార్కులు తెచ్చుకొని పిజ్జా కొనిస్తా, చిన్న ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని నేను బయటకు తీసుకుపోయి బర్గర్ కొనిస్తా. పిల్లల మైండ్ సెట్ లో ఏం ఫీల్ అవుతారంటే ఈ జంక్ ఫుడ్ అనేది ఒక మంచి రివార్డ్ లాగా ఫీల్ అయిపోయి పెద్దగైన తర్వాత కూడా వాళ్ళకి స్ట్రెస్ అనిపించినప్పుడు వాళ్ళు ఏదైనా మంచి మొమెంట్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు పోయి అదే తింటారు. రెండోది ఏంటిదంటే ఫోర్స్ ఫీడింగ్. ప్లేట్ లో ఇంకా కొంచెం అన్నం ఉంటది, లేకపోతే ఇంకా కొంచెం ఫుడ్ ఉంటది, అది కూడా తినేరా, ఆడ పడేస్తే వేస్ట్ అయిపోతుంది, అతనికి కడుపు నిండిందా వదిలేయండి అంతే, అతను వద్దంటే వదిలేయండి. ఫస్ట్ అబ్బాయి తినేదానికంటే ఎక్కువ పెట్టడం మన తప్పు. ఎక్కువ పెట్టిన తర్వాత మన పొట్టని డస్ట్బిన్ లాగా ట్రీట్ చేసి మన పొట్టలో వాడేసుకునే ముందు బయట బారడం చాలా బెటర్. స్ట్రెస్ఫుల్ ఈటింగ్ ఇప్పటి నుంచే నేర్పియకుండా ఆ అబ్బాయి ఎంత తినగలడో అంతనే తినిపించండి. మూడోది వచ్చేసి నార్మలైజింగ్ ద ప్రాసెస్డ్ ఫుడ్. షుగర్ డ్రింక్స్ ని కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ కి సంబంధించినది కానీ, హైలీ రిఫైన్డ్ ఆయిల్స్ కి సంబంధించిన ఫుడ్ కానీ, హైలీ ప్రాసెసర్ కి సంబంధించిన ఫుడ్స్ కానీ, వీటన్నిటిని మీరు ఇంట్లో ఈజీగా సోఫాలో కూర్చొని చిన్న బిస్కెట్లు తినిపో, చిన్న మాజా తాగుపో, చిన్న ఆ చాక్లెట్ తినిపో, చిన్న ఈ కేక్ తినిపో అని చెప్పేసి ఇంత నార్మలైజ్ చేయకండి. ఆ అబ్బాయికి ఇది నార్మల్ ఫుడ్ అనుకొని ఇదే అలవాటు అయిపోతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటిదంటే చిన్న పిల్లలకు ఇది మంచి ఫుడ్, ఇది చెడ్డ ఫుడ్ అని వాళ్ళకి ఇప్పుడు తెలియదు. కానీ ఆ హ్యాబిట్ ని, ఆ లైఫ్ స్టైల్ మనం ఇప్పటి నుంచి నేర్పించకపోతే రేపు నాడు ఆ అబ్బాయి గానీ అమ్మాయి గానీ హెల్త్ కండిషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు మన సైడే చూస్తారు, వాళ్ళని చూసి మనమే బాధపడాల్సింది. సో ఇప్పటి నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్లో చిన్ని చిన్ని చేంజెస్ చేసుకుంటూ వద్దాం.